ఒక సైడ్ చూస్తే గోహత్యలు లీగల్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంటుంది, ఇంకో అదర్ ఎండ్లోనేమో ఇటువంటివి బహిష్కరించాలి, ఆపాలని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఒక గోమాతను చంపితే ఫైన్ 1000 రూపాయలు. 1000 రూపాయలు, కేవలం 1000 రూపాయలు అంటే చంపేటోడు ఒక వారంలో 1 కేజీ మటన్ తెచ్చుకొని తిన్నంత చీప్. ఒక గోమాతను చంపితే ఎన్ని నెలల జైలు శిక్ష తెలుసా అన్న మీకు? తెలియదు. కేవలం 6 నెలలు. 6 నెలలు, ఓన్లీ 6 నెలలు మాత్రమే జైలు శిక్ష. బట్ చట్టాలలో ఇది లీగల్ అని చాలా మంది అంటారు. అవును. మరి చట్టాల నుంచి ఇటువంటి కేసెస్ వేసినప్పుడు మీకేం రిజల్ట్ రాలేదా? ఇవాళ వాడు గోహత్య చేసి స్టేషన్కి వచ్చాడనుకో, స్టేషన్ బెయిల్ తీసుకుని ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇట్స్ పెట్టి క్రైమ్. ఇదే మహారాష్ట్ర తీసుకోండి, ఇదే మధ్యప్రదేశ్ తీసుకోండి, అక్కడ ఇది నాన్ బెయిలబుల్. ఇది పెట్టి క్రైమ్ కాదు. ఇక్కడ తెలంగాణలో ఇట్స్ పెట్టి క్రైమ్, ఇట్స్ బెయిలబుల్. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను గమనించేది కొంచెం ముస్లిం ఈ రీజియన్ ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక స్కూల్ పాఠశాలలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరా పెట్టింది ఎవడన్నా? యాకూబ్ పాషా. ఎవడు? ఒక ముస్లిం. దానికంటే ముందన్న జస్ట్ హైదరాబాద్కి వస్తే ఓల్డ్ సిటీలో చైతన్య ప్రసాద్ అనే డీసీపీ మీద కథతో దాడి చేసింది ఎవడన్నా? మొహమ్మద్ ఉమర్ అన్సారీ, ఒక ముస్లిం. అండ్ రీసెంట్ గా పహల్గామ్లో పాయింట్లు ఇప్పి చూసి బొట్లు చూసి కాల్చినటువంటి ప్రతి ఉగ్రవాది ఒక ముస్లిం. గోరక్షకులు నిజంగా అన్నిటికీ తెగించి పోతారు, జైల్లోకి పోతారు, కేసులు పెట్టుకుంటారు. రీసెంట్గా అయితే సోను సింగ్ బుల్లెట్లే తిన్నాడు. ప్రతి ఒక్క చోట తప్పులు జరుగుతుంటాయి, కానీ అందరిని కలిపి వీళ్ళందరూ అంతే అని ఎట్లా చెప్తారు మీరు ఊరిక? అంటే నేను ప్రతి ముస్లిం చెడ్డవాడు అనట్లే, కానీ జరిగిన ప్రతి చోట ముస్లిం ఉంటానని అంటున్నా. పుట్టిన ప్రతి ముస్లిం చెడ్డవాడు కాదు, వాడు ఇన్నోసెంటే. ఆ ముస్లిం ఇట్లా తయారు చేసేసి మదర్సా. అండ్ రీసెంట్గా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో ఎలక్షన్ వచ్చింది, జూబ్లీ హిల్స్లో. కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు మనము డెవలప్ చేయాలి, ఈ రిలీజియన్, ఈ బేసిస్, ఈ జై శ్రీరామ్ ఇవన్నీ మానేసేయండి, ఈ రకంగా పోర్ట్రే చేస్తున్నారు. అండ్ గ్రేవ్ యార్డ్ కూడా నేను ఇస్తాను, దీని మీద మాట్లాడుతున్నారు. खबरस्तान का मसला भाई ने उठाया. 2 साल में हमारी हुकूमत वापस आ रही. केसीआर साहब, वादा कर रहा हूं आपके साथ, पहले ही हफ्ते में जीवो निकालेंगे, आपको आपके हवाले कर देंगे. जो ఎంతసేపు ఏదో పెద్ద విజనరీ లాగా, డెవలప్మెంటల్ మైండ్ సెట్ లాగా మాట్లాడతాడు ఈ కేసీఆర్, ఈ కేటీఆర్. మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేసింది? 10 ఏళ్ల పాలనలో దీని ఒక ఫ్లడెడ్ సిటీ చేసిర్రు, పబ్ సిటీ చేసిర్రు, క్లబ్ సిటీ చేసిర్రు, డ్రగ్ సిటీ చేసిర్రు. యూ స్పాయిల్డ్ తెలంగాణ. స్కూళ్ళ కంటే ఎక్కువ వైన్సులు పెట్టిర్రు. ఈ సల్మాన్ అనేటోడు గతంలో ఇదే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టిండు. ఆ సల్మాన్ అనేటోడి మీద 26 కేసులు ఉన్నాయి. ఓకే, 26 కేసులు ఉన్నాయి సల్మాన్ అనేటోడి మీద. వాడిని ఇలా కేటీఆర్ భుజం మీద చేసి అంటే ఏంది పార్టీలోకి తీసుకొని మాట్లాడతాడు. అట్లాంటి రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్. ఎవరు? నవీన్ యాదవ్. ఒకప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి క్యాండిడేట్. ఇలా ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు నీకు జూబ్లీ హిల్స్లో. అంటే దాని అర్థం ఏంది? ఎప్పుడన్నా ఇందిరాగాంధీ మొఖాన బొట్టు చూసిరా? సోనియా గాంధీ మొఖాన బొట్టు చూసిరా? ప్రియాంక గాంధీ మొఖాన బొట్టు చూసిరా? మరి ఎట్లా ఓటేస్తుర్రా మీరు కాంగ్రెస్కి? రౌడీ షీటర్ల చరిత్ర ఉన్నటువంటి క్యాండిడేట్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది. ఇందులో అడగాలి కదా. జూబ్లీ హిల్స్లో దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటే ముస్లింల ఓట్లు ఎన్ని? మహా అంటే 25%. 25%. ఎస్, ఒక 90,000 నుంచి 1,00,000 ఉన్నాయి. మీరు అన్నట్టు 25%. హిందువుల ఓట్లు ఎన్ని? మిగతా అంతా అదే కదా, దగ్గర 3 లక్షలు. మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు మెజారిటీ అపీస్మెంట్ చేయట్లేదు? అంటే మన దేశంలో అన్న ఈ కుక్కల్ని ప్రేమించే వాళ్ళేమో జంతు ప్రేమికులు, కానీ ఆవు కోసం యుద్ధం చేసే వాళ్ళు మాత్రం మతోన్మాదులు. సనాతన ధర్మానికి మూలం ఆవు. ఇది చిన్న విషయం ఎట్లయితే ఇది చాలా పెద్ద విషయం అనేది కూడా పట్టించుకునే ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రజలు అట్లున్నారు. ప్రజలు మనకేందుకు ఎవడికి వాడు, నేను, నా భార్య, 2 పిల్లలు, ఉద్యోగము, వ్యాపారము, సంసారము, ఇదే తప్ప. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఇటువంటి న్యూస్ ఏదన్నా వచ్చినా ఎన్నో మీడియాస్లో కనిపిస్తుంటాయి కదా, మరి మీడియాలు నిజాయితీగా చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో చూసే వాళ్ళు దయచేసి కమెంట్ చేయండి. పత్రికా వర్గాలు, ఈ మీడియా వర్గాలు ఖచ్చితంగా నిజాయితీగా ఈ గోవుల మీద జరిగేటటువంటి దాడులను చూపిస్తున్నాయా? చాలా మంది వాళ్ళ పేర్లు రాయడానికే భయపడుతున్నారన్న. న్యూస్ పేపర్లలో చాలా మంది, టెలివిజన్ ఛానళ్లలో ఆ పేర్లు చెప్పడానికి వెనకాడుతున్నారన్న.